అందరికీ నమస్కారం. కేఎస్ స్టేషన్ కి స్వాగతం. ఈ రోజు ఒక అద్భుతమైన కథను విందాం. ప్రత్యోపకారం. రండి విందాం. ఓసారి ఓ సింహం కాలికి పెద్ద ముళ్ళు గుచ్చుకుంది. సింహం పళ్ళతో కొరికి పైకి తీయాలని ఎంత ప్రయత్నించినా ముళ్ళు బయటికి రాలేదు. అది కుంటుతూ ఓ గొర్రెల కాపరి వద్దకు వెళ్ళింది. సింహం తన వైపొస్తుండడం చూసి గొర్రెల కాపరి భయంతో గడగడా వణకసాగాడు. పారిపోయినా సింహం బారి నుండి తప్పించుకోలేనని అతనికి అర్థమయ్యింది. ఏదైనా చెట్టు ఎక్కి ప్రాణాలు రక్షించుకుందామని అనుకున్నాడు. కాని దగ్గర ఒక్క చెట్టు కూడా కనబడలేదు. మరో దారి లేక అతను కూర్చున్న చోటే బిక్కుబిక్కుమంటూ ఉండిపోయాడు. సింహం గర్జించనూ లేదు, గుర్రుమనూ లేదు. మెల్లగా గొర్రెల కాపరి వద్దకు వచ్చి అతని ఎదుట కూచుంది. ముళ్ళు గుచ్చుకున్న తన కాలును అతని ముందుకు చాచింది. సింహం తన సాయం కోరి వచ్చిందని గొర్రెల కాపరి తెలుసుకున్నాడు. అతను దాని కాలిలోని ముళ్ళును తీశాడు. సింహం వచ్చిన దారిని చక్కగా పోయింది. కొన్ని రోజుల తర్వాత రాజభవనంలో దొంగతనం జరిగింది. గొర్రెల కాపరి అంటే గిట్టని వాళ్ళు కొందరు అతనే దొంగతనం చేశాడని రాజుతో చాడీలు చెప్పారు. భటులు గొర్రెల కాపరిని బంధించారు. కాని దొంగలించబడిన వస్తువులు ఏవీ అతనింట్లో దొరకలేదు. అతను ఆ వస్తువులను మరెక్కడైనా దాచాడేమో అని రాజు భావించాడు. రాజు గొర్రెల కాపరిని సింహానికి ఆహారంగా పంపాడు. గొర్రెల కాపరి భయంతో వణికిపోతున్నాడు. కొద్ది నిమిషాల్లో అతను సింహానికి ఆహారం కాబోతున్నాడు. కాని ఓ విచిత్రం జరిగింది. ఆ సింహం ఒకప్పుడు అతనిచే కాలుముళ్ళు తీయించుకున్నదే. అది తనకు మేలు చేసిన మనిషిని గుర్తుపట్టింది. అది అతని ఎదుటకు వచ్చి చుట్టూ తిరుగుతూ తోక అలా ఆడిస్తూ అతని పక్కన కూర్చుండిపోయింది. రాజుకు ఆశ్చర్యం కలిగింది. రాజు గొర్రెల కాపరిని అడిగి జరిగిన కథంతా తెలుసుకున్నాడు. రాజు అతన్ని విడిచిపెట్టాడు. సింహం లాంటి భయంకరమైన జంతువు కూడా తనకు మేలు చేసిన వ్యక్తిని మర్చిపోలేదు. చేసిన మేలు మర్చిపోయే మనుషులు పశువుల కంటే హీనం. ఈ కథ ద్వారా మనం నేర్చుకున్న నీతి ఎవ్వరు చేసిన మేలు మరవరాదు. అదండి కథ. మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చెయ్యండి. ఇంకా మన కేఎస్ స్టేషన్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. మీ మద్దతుతోనే ఈ కథలు ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులకు చేరుకుంటాయి. అలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తాయి.